మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతే మీరు ప్రాజెక్టులో ముందుకు పోవాలి, లేదు మేము బలవంతం చేస్తామంటే మాత్రం హైదరాబాద్లో మరో అగ్నిగోళం అవుతుంది. మీ వెంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఎవరూ భయపడొద్దు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున నిలిచి ఉంటుంది. పట్లోల కార్తిక్ రెడ్డి. మేము ఏదో బెటాలియన్ తీసుకొని హైడ్రాల్ ఎట్లయితే మేము ప్రజలని ఇళ్ళ నుంచి బయటికి గుంజుకొచ్చి ఇల్లులు కూలగొడుతున్నామో, ఇది కూడా అంతే. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా మేము రోజుకొక బెటాలియన్ తీసుకొచ్చి కాలనీలు ఖాళీ చేసి బలవంతంగా మేమేమైతే ఇల్లులు కూలగొడతామన్న ఆలోచనలు ఉన్నారేమో, ముమ్మాటికి ఆ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళ ఆమోదంతోనే మీరు ఈ ప్రాజెక్టులో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. లేదు మేము బలవంతం చేస్తాము, మేము వాళ్ళని మిగతా దగ్గర ఎట్లయితే చేసినామో ఇంట్లోకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి రోడ్ల మీద పడేసి మేము వాళ్ళ ఇల్లులు కూలుస్తామంటే మాత్రం నేను హెచ్చరిస్తున్న, హైదరాబాద్ మరో అగ్నిగోళం అవుతుంది. హైదరాబాద్ అగ్నిగోళం అవుతుంది. మీరు అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజల జోలికొచ్చి ఎవరో జోబులు నింపాలనే ఒక ఆలోచనతో పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఇంట్లని కష్టం రూపాయి కూడగట్టి చెమటలు కక్కి రక్తం దారబోసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారే, ఆ ఇంట్లో జోలికొచ్చి మా ఇష్టారాజ్యంగా వాళ్ళని బయటపడేసి మేము రాజ్యం వెళ్తాం, మేము మా మూసీని కట్టుకుంటామని మీరు అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున నిల్చుంటుంది. హైదరాబాద్ మాత్రం మరో అగ్నిగోళం చేస్తామని చెప్తున్నా. దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ వార్నింగ్. ఇంకో విషయం, ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో మీకు అభయం ఇస్తున్నా, మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఏం భయపడొద్దు. అన్యాయంగా అకారణంగా మిమ్మల్ని ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినా కూడా ఒక్క ఫోన్ కాల్ చేయండి, పిట్టలాగా వాలిపోతాం మీ దగ్గర. మీకు ఎక్కడ కష్టం వచ్చినా, ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని ఎప్పుడు భయపెట్టాలని ప్రయత్నం చేసినా మాకు ఒక ఫోన్ కాల్ చేయండి, మా పార్టీ మీ తరఫున వచ్చి కొట్లాడతాం. ఎవరు కూడా మిమ్మల్ని అకారణంగా మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి ఎవిక్ట్ చేయొద్దు. మీకు ఇష్టం లేకుండా ఎవరి ఇల్లు కూడా కూలగొట్టొద్దని మా రెండో కండిషన్ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం.